చేయడానికి కూర్చున్నప్పుడు అసలు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అని ఒక ఆలోచన కలిగింది. प्रभु यीशु मसीह हम लोग को क्यों चुना है करके मुझे एक विचार आया था. అప్పుడు ఆలోచన వచ్చింది, అవును ప్రభువా మమ్మల్ని ఎందుకు రక్షించుకున్నావు, మాకు ఏమి ఇవ్వడానికి లేదంటే మమ్మల్ని ఏ స్థితిలో ఉంచడానికి మమ్మల్ని రక్షించుకున్నావు, మాకు ఎందుకు రక్షణ ఇచ్చావు అసలు. हम लोग को क्यों चुना है, हम लोग को क्यों उद्धार किया है, क्योंकि किस जगह पे हम लोग को रखना है, हमारे साथ में आपका क्या काम है करके हमें पूछ रहा था. వాక్యం గురించి అలా ఎక్కడ ఉంటాయి ఈ మాటలు, ఎక్కడ దొరుకుతాయి అని అలాగా బైబిల్ చదువుతుంది. అప్పుడు ఎఫెసీ గ్రంథం నాకు చదవడానికి అవకాశం వచ్చింది. ये ध्यान करने के लिए, वो समाधान ढूंढने के लिए मैं वचन को पढ़ने के समय में एफेसी पत्रिका में मुझे उसका समाधान. ఎఫెసీ తీయండి అందరూ కూడా. ఒక అరగంట అవుతుంది, కావాలి పడకండి. ఒక 4-5 విషయాలు నేను మాట్లాడతాను. एक 4 बात हम लोग बोलेंगे और आधा घंटे में हम खत्म कर देंगे. అందరూ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, జీవితకాలం జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు. हम लोग जिंदगी भर याद करना है क्यों प्रभु हम लोग को उद्धार किया है. ఒకటో అధ్యాయం एफएसी 1 का 1-4 చదవండి. 1 का 4 वचन 4 నుంచి చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంత అద్భుతమైన మాట దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. మొత్తం మన జీవిత చరిత్ర అంతా ఇందులోనే ఈ వచనంలోనే కనబడుతున్నది కనిపిస్తుంది. ఎంత ప్రేమ దేవుడికి మన మీద. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు మరణ స్థితిలో ఉన్నాం. రక్షణకు ముందు మనం ఏమైపోయినంతా కూడా మరణ స్థితిలో ఉన్నాం. జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. जिंदा हुआ का नाम करके है मगर मैं मुर्दा में हूँ. రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా మృతులతోనే సమానం. जिसका ऊपर में उद्धार नहीं है वो मरण की छाया में है. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో అప్పుడే మనందరికి కూడా మరణము సంక్రమించింది. जब आदम पाप किया था उसी समय में हम लोग सबके ऊपर में मरण संक्रमित हो गया. సో దేవుడు ఏం చేశాడు, ఎలాగైనా సరే నా బిడ్డలు మళ్ళీ ఆదాం తాలూకా సంతానం వచ్చిన ఈ భూమి మీద ఉన్న సంతానం అంతా కూడా మళ్ళీ తన కుమారులే కదా ఫస్ట్ కూడా. धरती में कितना भी लोग है वो उस आदम के द्वारा आया है, वो सब लोग प्रभु का संतान है. కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ ఈ మరణానికి పాత్రులైపోయినటువంటి నా ప్రజలను, నా ఆత్మలను, నా బిడ్డలందరినీ కూడా మళ్ళీ నేను వాళ్ళని బ్రతికించి మరణాన్ని ఓడించాలి, వాళ్ళని బ్రతికించాలి, మళ్ళీ నా దగ్గరికి తీసుకురావాలని ఒక ప్రత్యేకమైన ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే చేయబడింది. जगत का पुनादी जो जब फाउंडेशन स्टोन जब डाला था उसको पहले ही प्रभु को जानता था. वो सब लोग आदम के द्वारा जो पाप संक्रमित होगा, मरण के छाये में रहेगा, उन लोग का सब वापस लेके और जिंदा जिला के उसके साथ में रहने के लिए प्रभु पहले ही रचा हुआ था. उसका संकल्प के द्वारा ही सब कुछ किया हुआ है. ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ గా మనకు కనబడుతుంది. वो पहले ही रचा हुआ प्लान करके दिख रहा है. ఇదంతా కూడా సాతాను ఎలా చేస్తాడు, నా బిడ్డలకి ఇలా మరణంలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ నేను నా బిడ్డల్ని రక్షించుకోవాలి, వాళ్ళ కోసం నేను ప్రాణత్యాగం చేయాలి అని దేవుడు ముందుగానే ఈ భూమి పుట్టక ముందే, భూమి పునాది వేయబడక ముందే మన కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చేశాడు.
जगत का फाउंडेशन स्टोन जब डालने के पहले ही सब कुछ प्रभु रचा हुआ है, उसका संकल्प द्वारा, और प्रभु हम लोग को गिरेंगे और हम लोग को पाप के छाया में रहेंगे करके वो जानते ही उसका सॉल्यूशन के लिए पहले रचा हो के लिखा है। అందుకే మనం ఏంటంటే ఎవరైతే క్రైస్తవులుగా మార్చబడ్డారో వాళ్ళందరి మీద కూడా ప్రభు యొక్క కను దృష్టి ఎల్లప్పుడూ ఉంటారు. सब जो कोई भी उद्धार पाया हुआ है उसके ऊपर भी प्रभु का दृष्टि हमेशा बरकरार रहेगा। అందుకే అంటాడు దేవుడు, నీవు కూర్చున్నప్పుడు నీవు నిల్చున్నప్పుడు నాకు తెలుసు, నువ్వు అగాధంలో ఉన్నా నాకు తెలుసు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు కూడా నాకు తెలుసు, నువ్వు ఎక్కడున్నా నాకు తెలుసు. इसलिए प्रभु बोलता है तुम बैठना मैं जानता हूँ, तुम उठना मैं जानता हूँ, तू सोना मैं जानता हूँ, अंदर आना बाहर आना सब कुछ मैं जानता हूँ, तू कहाँ पे वो मैं जानता हूँ करके प्रभु का दृष्टि से प्रभु का नजर से कोई भी दूर नहीं भाग सकता, सब कुछ प्रभु को అంటే जानता है। ఉదాహరణగా ఏంటంటే ఇప్పుడు ఆఫీసులో పనిచేస్తున్నా, కంపెనీలో పనిచేస్తున్నా, మన మీద ఏముంటుంది, ఒకటి మన మీద ఏముంటుంది, కంపెనీలో ఒక సీసీ కెమెరా సర్వేలెన్స్, మన మీద ఇప్పుడు నిఘా ఎలాగైతే ఈ లోకంలో ఉంటుందో అదే విధంగా మనందరి మీద ప్రభు యొక్క నిఘా ఉంటుంది ఎప్పుడు కూడా. इस दुनिया में हर एक काम का चीज़ों में और वर्किंग प्लेसेस में और कहीं भी है जाने से हम लोग सर्वेलेंसेस का अंदर में रहते हैं, ऐसे ही प्रभु का सर्वेलेंस भी हमारा ऊपर में हमेशा रहता है। కెమెరా ఎలాగైతే క్యాచ్ చేస్తుందో అలాగే మనం ఒక అబద్ధం ఆడామా దాట్ మన వెంటనే రికార్డ్ అయిపోతుంది, ఒక చెడు దృష్టి మనం చూసామా వెంటనే రికార్డ్ అయిపోతుంది, ఎవరికైనా లంచం ఇచ్చినా లంచం తీసుకున్నా, ఎవరినైనా దూషించినా, ఎవరి మీద కోపపడినా వెంటనే ఏమవుతుంది, రికార్డ్ అయిపోతుంది. हम लोग किसी को भी दूसरा देते हैं और कुछ गलत काम करते हैं और चोरी करते हैं, डांटते हैं, कुछ भी करते हैं, वो सब कुछ लिखा हुआ होता है और रिकॉर्ड हो जाता है सब कुछ। వాక్యం చెప్తే మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట విషయంలో కూడా లెక్క అప్పచెప్పాలి, వాక్యంలో ఉండదు. మీరు చూసారా, वचन में लिखा हुआ है मनुष्य हर एक चीजों के बारे में हिसाब किताब देना पड़ेगा। प्रभु का वचन ये लिखता है कि आप लोग हिसाब ఒక్క చిన్న మాట కోపపడిన సార్ రికార్డ్ అయిపోతుంది. ఆ రోజు మోషే చిన్న కోపపడి, ద్రోహులారా మీకోసం నేను నీళ్లు రప్పించాలా. जब एक समय में मोशे भी गुस्सा से बोल दिया, द्रोही आपके लिए मैं पानी लेके आ रहा हूँ क्या करके द्रोही करके बोल दिया एक वचन के लिए। और ఇజ్రాయెల్ అప్పుడు ఇంచుమించు 20 లక్షల మంది ఉంటే ఆ 20 లక్షల మందిలో మోషే గారు మాట్లాడిన ఒక్క మాట ఎక్కడికి వెళ్ళింది, ముందు సైతాన్ అంటర్లోకి వెళ్ళిపోయింది. ముందు సైతానే చూస్తాడు, ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళ వెనకాలే సాతాను యొక్క వెనకాల ఏమంటుందో నీగడలో వెంబడిస్తూ ఉంటాడు అన్నమాట. ఒకసారి పాస్ చేయండి. నాకు కొంచెం ప్రాక్టీస్ లేదు కదా. మనము క్రైస్తవులుగా వచ్చాము అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాం. मसीह लोग होने से हम बहुत केयरफुल रहना चाहिए। మనం అన్యులుగా ఉంటే మన ఇష్టం, మన మీద రికార్డింగ్స్ అలాంటి ఏముండవు, ఎందుకంటే ఆడ సొంతం ఇంకా. अन्य लोग जैसे दूसरे लोग जैसे रहने से उनके लिए रिकॉर्डिंग कुछ भी रहने से भी फायदा नहीं है, उसका मर्जी है, उसका जो चाहता है वो कर सकता है। సో 20 లక్షల మందిలో ఒక మోషే గారి మాట మాత్రం ఆ సాతాను పట్టుకుని రికార్డ్ చేసుకుని ఇస్తున్నాడు, అది దేవుడి దగ్గర క్లైమ్ చేస్తున్నాడు. నువ్వు ఆ రోజు ద్రోహీరారా అన్నావు కదా. तो 20 लाख लोगों के बीच में जो मूसा जो बात किया था, वो जो बात है तुम लोग व्यर्थ लोग है बोल के जो बात तुमने बताया था ना, वो याद है ना बोल के वो याद रखा है। ఎవరన్నాడు, దేవుడి బిడ్డని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఏమంటాడు, ద్రోహులారా అంటున్నాడు. तो जिन लोगों को प्रभु ने चुना है वैसे लोगों को मूसा क्या बोल रहे हैं, आप लोग द्रोही लोग है बोल के बोल। ఈ రోజుల్లో కూడా క్రైస్తవులైన మనం కూడా ఎన్నిసార్లు వ్యర్థమైన మాటలు మాట్లాడుతాం, ఎన్నిసార్లు కాని మాటలు మాట్లాడుతాం, ఎన్నిసార్లు మన కుటుంబంలో ఉన్న మన భార్యను కానీ భర్తను కానీ పిల్లలు కానీ ఇరుగు పొరుగు వారిని కానీ ఎన్నిసార్లు మనం కాని మాటలు మాట్లాడుతున్నాం అని జ్ఞాపకం చేసుకోవాలి. तो वैसे ही इन दिनों में हमारे ज़िंदगी में भी हम कितने बार ऐसा जो व्यर्थ बातें हम बोल रहे हैं, यदि हमारा परिवार में यदि हमारा वाइफ से या हस्बैंड वाइफ को या वाइफ हस्बैंड को या बच्चों को ऐसा कि हम उनका बीच में कैसा व्यर्थ बातें हम बात कर रहे हैं।
అందుకే ఎందుకంటే మనము మన సొంతం కాదు. దేవుడు అన్నాడు మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. तो आप लोग आपका चीज नहीं है, लेकिन आपको कीमती से मैं खरीदा हूँ बोल के प्रभु बोल रहे हैं। దేవాది దేవుడి యొక్క రక్తము చేత మనం అందరం కూడా కొనబడిన ప్రజలు మనం అందరం కూడా. तो यीशु मसीह का लहू से, स्वर्ग पिता का लहू से हम सबको प्रभु ने हमें खरीदा है। ఇప్పుడు మేము రైల్వేలో పనిచేస్తాం, మీరు ఎన్టీపీసీలో పనిచేస్తున్నారు, మీరు అందరూ ఎన్టీపీసీలో మీరు కొనబడిన వ్యక్తులు మీరు అందరూ కూడా. तो हम रेलवे में काम करते हैं और आप लोग एनटीपीसी में काम करते हैं। ఆ, तो एनटीपीसी आप మీరు लोग को खरीदा NTPC మీ है। జాబ్ విషయంలో ఏదో ఒక చిన్న తప్పు చేస్తే ఏం చేస్తారు? तो एनटीपीसी आपका नौकरी का चार्ज क्षेत्र में शीट। कुछ गलती करने से क्या करता है? చార్జ్ షీట్ పనిష్మెంట్ ఉంటుందా లేదా? तो चार्ज शीट या पनिशमेंट ऐसा रहता है ना। మాకు రైల్వేలో అలాగే ఏదైనా చిన్న తప్పు చేస్తే, డ్యూటీ సరే రాకపోయినా ఇర్రెగ్యులర్ గా చేస్తే మాకు ఒక చార్జ్ షీట్ तो పనిష్మెంట్. हमें भी हमारा ड्यूटी में भी वैसे ही ड्यूटी में रेगुलर नहीं आने से हमारा भी कुछ पनिशमेंट रहता है, चार्ज ఎందుకు शीट। మనం వాళ్ళ అండర్లో ఉన్నాం. क्योंकि हम उनका अधीन में है। అలాగే ఇప్పుడు మనమేమో క్రైస్తవులు కానీ మనం ఎవరి అండర్లో ఉన్నాం, ఎవరి చేత కొనబడ్డబడ్డాం, ఎవరి కంపెనీలో ఉన్నాం. तो वैसे ही जब मसीह लोग हम बने तो हम किसका अंडर में हमें, किसका नीचे हम है, మనం किसका अधीन దేవుడు में हमें। ఒక ఉదాహరణగా మామూలుగా సాధారణంగా మాట్లాడి దేవుని కంపెనీలో పనిచేస్తున్నాం మనం అందరం కూడా. तो ऐसा ही बोलना है तो हम प्रभु का कंपनी में हम काम कर रहे हैं। అందుకే మనం ఏమవుతున్నాం, ఒక్కొక్కసారి పనిష్ చేయబడుతున్నాం. इसलिए कभी कभी क्या हो रहा है कि हमें शिक्षा मिल रहा है प्रभु से। పనిష్ చేయబడేటట్లుగా ఆ సాతాను మన పక్క నుండి నోటి ద్వారా లేదంటే ఆలోచనల ద్వారా క్రియల ద్వారా ఏదో విధంగా మనల్ని తప్పు చేయిస్తుంది. तो इसलिए सातान उधर रह के हमारा मुंह का द्वारा या हमारा सोच का द्वारा हमारे से गलती करवाने के लिए वो कोशिश करता रहता है। సో ఆ పనిష్మెంట్ ఆ గల్తీ అంటే ఆ తప్పుని క్లియర్ చేయాలంటే ఏం చేయాలా? కంపెనీ ఏం చేస్తుంది? ఒక తప్పుని క్లియర్ చేయాలంటే तो ये गलती को माफ करने के लिए कंपनी మీకు- क्या करता है? మీకు ఒక పనిష్మెంట్ ఇచ్చి దాన్ని ఏం చేస్తుంది? డిలీట్ చేసేస్తుంది. तो आपको एक सजा देके उसको निकाल देता है। అలాగే మనం చేసిన మన మిస్టేక్స్ బట్టి దేవుడు కూడా మనకి ఏం చేస్తారు? ఒక పనిష్మెంట్ ఇస్తారు. ఆ तो ऐसे ही punishment हम ఇచ్చి जो clear गलती చేస్తారు. करते हैं उसके लिए प्रभु भी हमें शिक्षा देता है, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. क्योंकि वो पवित्र परमेश्वर అందుకే है। మనం ఎప్పుడు కూడా జ్ఞానం మనం గురించి మనం అది ఆలోచించుకుంటూ ఉండాలి. ఏంటి నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకేంటి ఇలా జరుగుతుంది. तो हर वक्त हम सोचना है कि मेरा स्थिति क्या है, असल मुझे नहीं, क्या यहाँ ऐसा होता हो रहा है, तो मैं कैसे रहना चाहिए, నేను ఎలా ఉండాలని రక్షించబడ్డాను. तो कैसा स्थिति में मैं प्रभु का मार्ग में आया हूँ। వాక్యం ఏం చెప్తుంది? तो वचन क्या बोल रही है? మనం ఎలా ఉండాలంట? ఇందులో ఒక ప్రత్యేకమైన మాట ఎలా ఉందంటే, మనము తన ఎదుట మనము కుమారులుగా స్వీకరించుటకే. ఫస్ట్ పదం ఎలా ఉంది? మనం ఎవరు అంటాం? మనము దేవుని కుమారులుగా ఉండేందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. तो हम प्रभु का बच्चे होने के लिए, प्रभु का संतान होने के लिए प्रभु हमें सब लोगों को बुला के चुना है। దేవుడు కుమారుడు. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడు. तो हम जब प्रभु का बच्चे हो जाने से तो प्रभु कैसा रहता है? वो पवित्र है, तो हम भी वैसे దేవుడు रहना चाहिए। మరి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మన కుమారులుగా ఉండాలి. దేవుని కుమారులు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. तो यदि प्रभु पवित्र है तो उनका बच्चे भी पवित्र होना चाहिए। ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజకుమారుడు. నెక్స్ట్ ఏంటి? तो राजा है, राजा का ఆ पुत्र తర్వాత क्या होता రాజు. है? అలాగే రాజులే కదా. तो उसका बाद राजा, उसका बाद राजा, అలాగే वैसे सब కూడా राजा ही है ना। మనం కూడా మన ఎవరి తండ్రి కుమారులు అంటే మహాదేవాది దేవుని కుమారులు కుమార్తెలమే అన్నమాట. तो हम भी ऐसा है कि परमेश्वर का पुत्र है और बच्चे हैं। మొట్టమొదటిగా మనము ఎందుకు రక్షించబడ్డాము అంటే, మనము దేవుని కుమారులుగా ఉండడం కోసం రక్షించబడ్డాము. तो हमें क्यों रक्षणा प्राप्त है कि हम प्रभु का पुत्र या बच्चे होने के लिए हमें इस रक्षणा అయితే प्राप्त వాక్యం हुआ। ఏం చెప్తుందంటే, ఆ కుమారులుగా ఉండాలి అంటే 2 పాయింట్స్ ఇస్తుంది ఇందులో. तो यदि आप प्रभु का बच्चे होना चाहिए तो 2 चीज़ें इधर हम देख सकते हैं। ఒకటి ఎలా ఉండాలంటున్నాడు క్లియర్ గా. నేను చెప్తున్న మాటే కాదు, ఇందులో వాక్యంలో కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని కుమారులుగా మీరు ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. तो इधर 2 बातें हम देख रहे हैं। तो पहला बात है कि हम यदि प्रभु का बच्चे रहना चाहिए तो हम पवित्र रहना है। పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని కుమారులుగా నిర్ణయించబడతాం. దేవుని కుమారులుగా ఉంటే దేవుని వారసత్వం మనకి లభిస్తుంది. तो हम पवित्र होने से ही प्रभु का बच्चे होते हैं। जब प्रभु का बच्चे होते ही प्रभु का वारसत्व हमें मिलता है। అయితే పరిశుద్ధతగా ఉండడం వల్ల మన యొక్క జీవ గ్రంథంలో ఎంతమంది ఆశీర్వదించబడ్డారో మనం అనేక సార్లు చదివే ఉంటాం. పరిశుద్ధులు ఎవరెవరైతే ఉన్నారో ఇందులో. तो जो कोई भी पवित्र रहते हैं तो उनका नाम जो बुक ऑफ लाइफ में लिखा जाता है और वचन में भी हम उनके बारे में बहुत लोगों से అయితే దేవుడు కూడా యోగు గురించి కూడా ఒక సాక్ష్యం చేస్తున్నాడు. ఇతను భూమి అంతట్లో కూడా
ఈయనంత నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు ఎవ్వరూ లేరంట. तो योग का बारे में भी प्रभु वचन में गवाही दे रहे हैं कि उतना पवित्र उतना नीतिमान आदमी इस संसार में उस समय में कोई नहीं था। అలాగే పరిశుద్ధతగా జీవించాడు ఎవరో హానోకు. హానోకు పరిశుద్ధంగా జీవించడం వల్ల ఏమయ్యాడు? అసలు మరణమే చూడకుండా లేపబడ్డాడు. तो वैसा ही हानूक जब पवित्र रीति से जब जिंदगी में जिया था तो उनका मौत भी नहीं हुआ, लेकिन प्रभु उसको ले चला था। చాలా మంది ప్రవక్తలు కూడా, అనేక మంది ప్రవక్తలు కూడా పరిశుద్ధంగా ఉండడం వల్ల ఆ దేవుని రాజ్యానికి చేర్చబడ్డాడు. तो बहुत सारे प्रवक्ताएं भी पवित्र जिंदगी जीने की वजह से वो प्रभु का राज्य को प्राप्त कर पाए। సో ప్రతి మనిషికి కూడా క్రైస్తవుడిగా అయిన తర్వాత పరిశుద్ధుడిగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. तो यदि हम मसीह लोग होने के बाद हम पवित्र रहना सबसे भी ज्यादा जरूरी है। తర్వాత రెండో విషయాలు ఏం చెప్తుందంటే నిర్దోషులుగా ఉండాలి, నిర్దోషులమై ఉండవాలని. చదివారు అందరూ కూడా? और दूसरी बात क्या है कि हम निर्दोष रहना चाहिए। మరి ఎలా ఉండాలి? నిర్దోషులుగా ఉండాలి. అంటే ఎస్కాలేర్ వీడు సంథింగ్ ఏదో చేశాడు, ఏదో తప్పు చేశాడు, వీడు దోషి అన్న దోషం అన్నది మన మీద ఉండకూడదు. तो किसी का नाम पुकार के ये तुम दोष हो बोल के ऐसा बात हमारा नाम के ऊपर नहीं। క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత అన్యులుగా ఉన్నప్పుడు ఎన్ని దోషాలు మన మీద ఉన్న ప్రాబ్లం లేదు. ఎవరు పట్టించుకోరు, పెద్ద విలువే ఉండదు. जब अन्य लोग रहते हैं तब ऐसा कोई भी दोष हमारे ऊपर आने से उसमें कुछ दिक्कत नहीं रहता, लेकिन जब मसीह लोग होने से हमारा ऊपर ना कोई दोष होना रहना चाहिए। మన మీద ఏ దోషం ఏ తప్పు కూడా ఏ నింద కాదు, ఏ అవమానం కూడా మన మీద పడకుండా చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. तो निर्दोष रहते हुए हमारा ऊपर कोई अपराध या कोई निंदा कोई ऐसा चीज है हमारे ऊपर ना आने का लायक हम जीना चाहिए। అచ్చా, నిర్దోషులుగా ఉండడం వల్ల బైబిల్లో ఒక వ్యక్తికి చాలా మేలు జరిగింది. तो एक निर्दोष रहने से एक व्यक्ति को वचन में बहुत अच्छा हुआ था। అందులో మొట్టమొదటిగా చూసినట్లయితే యోసేపు. तो उसमें पहले देखने से यूसुफ के बारे में, యోసేపు గురించి మీరు అందరూ చదివే ఉన్నారు కదా. जोसेफ के बारे में आप सब लोग पढ़े हैं ना। యోసేపు ఫస్ట్ నుంచి కూడా చాలా నీతిమంతుడుగా, తండ్రికి వినయంగా, ఆ దేవుడి విషయంలో భయపడుతూ జీవిస్తూ, ఆ పోతీఫర్ దగ్గర ఏం చేస్తాడు అతను? పోతీఫర్ దగ్గర చిన్నప్పుడు అమ్మేస్తే పోతీఫర్ దగ్గర తీసుకొచ్చి బానిసగా ఉంటాడు. ఎప్పుడు ఏం చేస్తాడు? పోతీఫరు నమ్మకంగా ఇతని మీద తన బిహేవియర్ ప్రవర్తన అంతా చూసి పోతీఫర్ ఇల్లు అంతటిలో కూడా ఆయనకి అప్పగించేస్తాడు. तो जब यूसुफ मिस्र देश में आता है, पोतीफर का घर में जब उसको रखा जाता है काम करने सर्वेंट जैसा, तो वो पूरा घर का रिस्पॉन्सिबिलिटी उसको दिया जाता है, क्योंकि वो उतना निर्दोष रहते हुए अच्छे रीति से फेथफुल रह के काम कर रहा था। సో తన భార్య పోతీఫర్ భార్య వల్ల వచ్చిన అవమానం కూడా లాస్ట్ ఏం చేయబడుతుంది? అది కాదు అని కూడా నిర్ధారించబడుతుంది. तो यदि उसको जो भी तकलीफ पोतीफर का वाइफ की वजह से जो तकलीफ यूसुफ को आया था, तो उसको भी वो प्रभु हटा के उसको अच्छा रीति में लेके आया। నిందలు వేస్తారు, క్రైస్తవుల మీద నిందలు వేయడానికి అనేక మంది చూస్తుంటారు. అయితే పరిస్థితులు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంటాయి. तो मसीह लोग का ऊपर निंदा डालने के लिए लोग रहते हैं और सिचुएशन भी ऐसा रहता है। అయితే యోసేపు ఆ నిందలు పడకుండా, నిందలు ఇరుక్కుపోకుండా ఉండబట్టి ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. तो यूसुफ उस निंदा में ना रहने के लिए, उस स्थिति से वो हट के बाहर आने की वजह से वो कितना आशीर्वाद అసలు हुआ। ఎవ్వరూ ఊహించలేనంతగా ఆశీర్వదించబడ్డాడు. तो वो कोई सोच भी नहीं सकता उतना आशीर्वादित वो हुआ था। రెండవ ప్రధానమంత్రి స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో. तो मिस्र देश का वो सेकंड मैन हो गया था, तो प्रधानमंत्री बन गया ఆ था। యోసేపు ద్వారా ఇజ్రాయెల్ ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు तो కూడా. वो यूसुफ की वजह से इजराइल बहुत लोग आशीर्वादित भी हुए అయితే थे। మన జీవితంలో కూడా అలాంటి నిర్దోషత్వం ఉంటే మనం ఆశీర్వదించబడతాం. మన కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఆశీర్వదించబడడానికి ఎంతో అవకాశం ఉంటుంది. तो वैसे ही हम भी हमारे जिंदगी में निर्दोष जैसे जीने से हम भी आशीर्वादित होंगे, हमारा परिवार भी आशीर्वादित होगा और हमारी वजह से बहुत सारे लोग आशीर्वादित ఇందులో होंगे। మరొక వ్యక్తి కనబడుతున్నాడు. నిర్దోషత్వం వల్ల ఏం కాపాడుకున్నాడంటే తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. तो और एक व्यक्ति है जो निर्दोष रहने की वजह से अपना जान को वो बचा लिया। ఈ దానియేలు చదవండి, దానియేలు 12వ అధ్యాయమా, तो दानिएल का किताब में 12వ 12 అధ్యాయం अध्याय में చక్కగా देखते हैं। క్లియర్ గా రాయబడి ఉంటుంది. నిర్దోషత్వం వల్ల ఏం లాభము, పరిశుద్ధత వల్ల ఏమి లాభము క్లియర్ గా రాయబడి ఉంటుంది. तो निर्दोष रहने से उसकी वजह से क्या फायदा है, ఎంత पवित्र रहने से क्या फायदा है, उसमें क्लियरली लिखा गया है। దానియేలు 12వ అధ్యాయం
సింహం దగ్గర గుహ దగ్గర మాట్లాడతాడు, రాజు అడుగుతాడు చెప్పడంతో ఈడ దాన్ని రాజులు తన రంగులు రాత్రంతా ఉపవాసం అందుకు గుహ దగ్గరకు రాగానే ఎంత ఎంత 26-20 ఎంత 7 6-20 6:20. చాలా అద్భుతమైన మాట. ఈ మాట చదువుతుంటే నాకు ఆహా ఒళ్ళు జలధరించినట్టుగా ఉంటుంది మాట. 22లో దానియేలు చెప్పింది ఉంది. 20 నుంచి చదవండి. చాలా అద్భుతమైన మాట ఇది. అతడు గుహ దగ్గరకు రాగానే ఎవరు రాజు వస్తున్నాడు, చాలా దుఃఖపడిపోయి ఆ గుహ దగ్గరకు వస్తున్నాడు. దానియేలు ఎక్కడ పడేశారు? సింహాల భూమిలో పడేశారు. దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు జీవించుచున్న నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అతను అడిగాను. అందుకు దానియేలు सिस्टर हिंदी में हिंदी में पढ़िए सिस्टर 6:20 एक्सीलेंट वर्ड. जब राजा गढ़े के निकट आया तब शोक भरी वाणी से चिल्लाने लगा और दानियल से कहा, हे दानियल, हे जीवते परमेश्वर के दास, क्या तेरा परमेश्वर जिसकी तू नित्य उपासना करता है तुझे सिंहों से बचा सका है? చెప్పండి. రాజు అడుగుతున్నాడు, జీవము గల దేవుడు నిన్ను రక్షించాడా? तो राजा पूछ रहा है कि जो जीवित परमेश्वर ने तुम्हें रक्षा किया है क्या? అనుకున్నాడు రాజు, అనుకుంటున్నాడు దానియేలు చనిపోయాడు, ఇంకా సింహాలు తినేసే అని అనుకుంటున్నాడు. तो राजा ऐसा सोच रहा था कि दानियल को वो शेर ने खा लिया होगा, वो मौत हुआ होगा उसका. కానీ ఇక్కడ దానియేలు ఒక శక్తిగల మాట మాట్లాడతాడు, రాజు చిరకాలము జీవించును గాక. लेकिन दानियल ऐसा एक बात बोलता है, राजा हर वक्त जिंदा रहे, बोले बहुत लंबाई उम्र रहे बोल के ऐसा बात రాజా, నా దేవుడు ఏమనుకుంటున్నావు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండం నుంచి కాపాడిన నా దేవుడు. तो वो क्या बोलता है कि शड्रक मेशक अबेद्नगो को जो अग्नि का जो भरा हुआ चीज से उनको बचाया था मेरा प्रभु. ఆది నుంచి అనేక యుద్ధాలలో రక్షించిన దేవుడు నా దేవుడు. तो शुरू से ही बहुत सारे लड़ाई में जीत प्राप्त करने वाला प्रभु है मेरा प्रभु. అటువంటి శక్తిగల దేవుడు నన్ను కాపాడలేడు అని అనుకుంటున్నావు నువ్వు. तो वैसा शक्तिशाली प्रभु मुझे रक्षा नहीं कर सकते बोल के तुम सोच रहे हो क्या? నా దేవుడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది. ఎక్సలెంట్. तो इधर ये बात है कि मैं प्रभु का दृष्టి में निर्दोष हूँ बोल के. చదవండి అందరూ కూడా. నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఒకసారి అందరూ కలిసి చెప్దామా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. హల్లెలూయా. ఇదే శక్తిగల మాట ఇది. ये बहुत शक्तिशाली का शब्द है. మనం అనేక సార్లు ప్రాణం పోయే పరిస్థితులు, యాక్సిడెంట్ పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటాం. ప్రతి మనిషి కూడా ఎదుర్కొంటాడు. तो हम हर वक्त बहुत सारे मुसीबत से, एक्सीडेंट से, जान निकलने का चीज़ों से हम गुजरते रहते हैं. ఎంతమంది జీవితాల్లో అనేక సార్లు జరిగా ఉంటాయి ప్రాణాపాయ స్థితులు. तो हमारा जिंदगी में बहुत सारे लोगों का जिंदगी में ऐसा होता ही रहता ఇప్పుడు है. చెప్పుకుంటాం కదా, అమ్మ జస్ట్ నాకు యాక్సిడెంట్ అవ్వాల్సిందమ్మా, జస్ట్ నా పక్క నుంచి వెళ్ళిపోయిందమ్మా, నువ్వు పడిపోవాల్సిందమ్మా. तो ऐसा हम बोलते हैं ना कि मैं गिरना था, मुझे लगना था, मुझे चोट होना था, ऐसा बोल के हम बोलते रहते हैं. ఆ పరిస్థితుల్లో మనం కాపాడబడ్డానికి కారణం మనలో ఉన్న నిర్దోషత్వం. तो उस स्थिति में हम रक्षा हमें प्राप्त हुआ या हमें बचाया, मतलब हमारा निर्दोष का तत्व की वजह से ही हमें वो सेव मिला है, हमसे बच गए. అందుకే మనం ఏం చేయాలంటే అనేక సార్లు మనం బలహీన పడిపోతాం. మనుషులు మనం చాలా బలహీనలు. तो हम इंसान हैं, तो हम हर वक्त बहुत वीक हो जाते रहते हैं. అందుకే మనం మాటలో కానీ, ఆలోచనలో కానీ, ఆ క్రియల్లో కానీ, చూపుల్లో కానీ ఎప్పుడైనా బలహీన పడిపోయినప్పుడు మనం వెంటనే ఇమ్మీడియట్గా ఆ అవకాశం దొరికినప్పుడు ఆ రాత్రి కాలమే కన్నీటితో, ప్రభువా నేను ఈరోజు ఈ బలహీన పడిపోయాను, ఈ తప్పు చేశాను, ఇలా మాట్లాడాను, ఇలాగా చూశాను, ఇలాగ చేశాను, ప్రభువా నన్ను క్షమించండి. ఆ రాత్రి మనం క్షమాపణ పెట్టుకోవాలి. तो
तो इसलिए जब हम ऐसा चीज़ में हम गिर जाते हैं या कुछ प्रभु का विरुद्ध कुछ भी करते हैं, उसी रात को ही हम प्रभु का पास जाके घुटने में आंसू से हम प्रार्थना करना, प्रभु मैं इसमें ऐसा कर दिया हूँ, गिरा हूँ, पाप किया हूँ, मुझे माफ़ करिए बोल के तुरंत हम प्रभु का पैर को पकड़ना चाहिए। ఇప్పుడు ఈ సమాజంలో మనం మన కుమారుడు ఏదైనా తప్పు చేసి మనల్ని అడిగితే మనం వెంటనే క్షమించమని तो इस सोसाइटी में हम देखेंगे यदि हमारा बच्चा कुछ गलती करने से यदि हम माफ అప్పుడు नहीं మనం करते हैं, క్షమించుకుంటాం కదా మన భార్య గారు కానీ నేను తప్పు చేసిన నన్ను క్షమించండి ఏం చేస్తుంది భార్య तो यदि हमारा पत्नी भी बोलेंगे कुछ गलत में कर दिया मुझे माफ అలాగే करिए बोले से हम माफ नहीं करेंगे। భార్య కూడా ఏమండి నేను ఇలా తప్పు చేశానండి ఇలా చేశానండి దయచేసి ఏమనుకోకండి సారీ అండి ఏమంటాం మనం క్షమిస్తాం కదా तो हम माफ करते हैं ना जो भी हमें सॉरी बोल के बोलने से। క్షమించడానికే శక్తి గల దేవుడు, క్షమకే ఒక మారు పేరు మహాదేవుడు యేసయ్య మనం క్షమించడానికి. तो माफ करने का शक्तिशाली परमेश्वर है हमारा प्रभु और माफ करने का दूसरा नाम है यीशु मसीह। ఆ క్షమించడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం కాపాడబడతాం. तो उस माफी की वजह से हमें रक्षा प्राप्त होती है। లేదంటే ఆయన కాపాడడానికి ఆయన చెయ్యి మన దగ్గరికి రాలేదు. नहीं तो उनका हाथ हमारा पास नहीं पहुंचता हमें बचाने के लिए। దేవుడు యెషయా గ్రంథంలో ఏమన్నాడు? రక్షింపనేరకు యున్నట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. तो यशायाह 59 में ऐसा बोला है कि रक्षा करने के लिए प्रभु का हाथ कमजोर नहीं हुआ है। ఆయన చెయ్యి మనం రక్షించాలి, పట్టుకోవాలి, కాపాడబడాలి అంటే మన ఆయన చెయ్యి ఎప్పుడు మన దగ్గరికి వచ్చేలాగా ఆ మార్గం ఎప్పుడు కూడా సరళంగా ఉండాలి. तो प्रभु का हाथ हमें बचाना है बोल के बोलने से, तो फिर उनका हाथ हमारा तक पहुंचने का जो मार्ग है वो फ्री रहना चाहिए। ఎందుకు కాపాడబడబోతున్నాం? ఆయన హస్తం మన దగ్గర వరకు రావట్లేదు. మనం పట్టుకోవడానికి మధ్యలో ఏముంది? तो उनका क्यों हमें रक्षा नहीं प्राप्त हो रहा है? क्योंकि उनका हाथ हमारा तक नहीं पहुंच रहा है। मतलब हमारा उसका बीच में क्या हो మీ रहा है? పాపమును మీకును నాకును మధ్య అడ్డుకోవడగా ఉంది. మరి ఇంకెలాగ వస్తుందని చెయ్య? तो तुम्हारा और मेरा का बीच में आपका पाप और अपराध एक स्टम्बलिंग ब्लॉक जैसा है बोल के वचन बोल रहे అనేక हैं। మంది క్రైస్తవ జీవితాల్లో కాళ్ళు ఇరిగిపోతాయి, యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, నడుములు ఇరిగిపోతుంది. ఎన్నో యాక్సిడెంట్లు క్రైస్తవులకే, సేవకులకు కూడా. हाँ, तो बहुत सारे क्रिश्चियंस में इंक्लूडिंग पास्टर्स और जो भी प्रभु का सेवा करते हैं, तो कई बार हाथ टूट जाता है या पैर टूट जाता है, ऐसा हर वक्त होता रहता है। ఎందుకు? కారణం ఏంటి దీనికి? क्या कारण हो सकता है? సింపుల్, క్లియర్ గా ఉంది. ఆయన హస్తం నీ దగ్గర పట్టుకోలేకపోతుంది. तो इसके लिए क्लियर मार्ग है कि उनका हाथ तुम्हारे तक नहीं पहुंच रहा है। పాపం ఉంటే ప్రభు వస్తారా? तो जब पाप रहेगा प्रभु का हाथ आती है क्या वहाँ? బొరదుంటే మనం ఎవరైనా పట్టుకుంటామా? तो బొరదుంటే ఎవరైనా మనం హత్తుకుంటామా? तो किसी आदमी मिट्टी में कूद के आया तो उसको हम पकड़ते हैं। అందుకే అనేక మంది యాక్సిడెంట్లు, అనేక మంది ఇరుకులు, అనేక మంది ఇబ్బందుల్లో పడుకోవడం కారణం ఏంటంటే మనకు నిర్దోషత్వం ఉండట్లేదు, పరిశుద్ధత ఉండట్లేదు. तो बहुत सारे लोग ऐसा मुसीबत में गिर रहे हैं इसलिए कि निर्दोष नहीं हो रहे हैं और पवित्र भी नहीं रह रहे हैं बहुत सारे लोग। అందుకే ప్రభు బ్రతిమాలుతున్నాడు, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటేనే మీరు కాపాడతారు. तो इसलिए प्रभु बोल रहे हैं कि आप लोग हर वक्त पवित्र रहना है और निर्दोष रहने से ही आप लोगों को बचा सकता हूँ बोल के వాక్యం కూడా చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి రక్షించును, నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. इसलिए प्रभु का वचन में भी बोल रहे हैं कि प्रभु का दूता आप लोगों का ख्याल रखते हुए तो तुम्हारा बीच में वो रहते तुम्हारा ख्याल करती है। ఎప్పుడు వరకు పరిశుద్ధంగా ఉన్నంత వరకే. పరిశుద్ధతలో ఎక్కడైనా చిన్న తేడా వచ్చిందా దూత సైడ్ అయిపోతుంది. तो ये कब तक? जब तक आप पवित्र है। जब आप पवित्र जिंदगी नहीं जीते हैं तो वो स्वर्गदूत आपसे साइड हो जाता है, हट చాలా जाता है। విషయాల్లో కూడా అనేక పరిస్థితుల్లో కూడా చనిపోవలసిందండి, చనిపోవలసిన వాడు కాళ్ళు సరిపెట్టుకున్నాడు, లేదా చనిపోవలసిన వాడు కాళ్ళు ఇరిగిపోయే వరకు చెయ్యి అంటే కొంత సేవ్ అయ్యాము. దానికి కారణం ఏంటంటే దేవుడు మహాకృప. तो बहुत सारे बार ऐसा भी होता है कि वो मर भी जाना था लेकिन ऐसा हो गया कि सिर्फ पैर टूट गया या कुछ भी हो जाना था लेकिन बच गया। ऐसा हर वक्त होता है इसलिए कि थोड़ा పనిష్మెంట్ उसका मिल जाता సో है। మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనం ఎందుకు రక్షించుకున్నాడంటే మన కుమారులుగా ఉండడం కోసం. ఆ కుమారులుగా ఉండాలంటే మనం పరిశుద్ధంగాను నిర్దోషులుగాను ఉండాలి. तो हम ये चीज़ देखना है कि प्रभु हमें किस लिए रक्षा किया कि हम उनका बच्चे जैसा बन के जीने के लिए। तो यदि हम उनका बच्चा जैसा होना चाहिए तो हम निर्दोष रह के पवित्र जिंदगी जीना రెండో चाहिए। విషయం ఎఫెసీయులు 2:10 చదవండి. तो दूसरी बात है एफिसियों का 2:10 में पढ़िए।
మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హిందీలో చదువు, హిందీ में थोड़ा पढ़िए 2:10 Ephesians क्योंकि हम उसके बनाए हुए हैं हाँ। और मसीह यीशु में उन भले कामों के लिए सृजे गए हैं जिन्हें परमेश्वर ने पहले से हमारे करने के लिए तैयार किया है। ఇందులో ఏం కనపడుతుంది అంటే మనం ఎందుకు తయారు చేయబడ్డ, క్రీస్తు ద్వారా మనం తయారు చేయబడ్డ, సృష్టింపబడ్డ దేనికోసం అంట? సక్రియలు చేయుట కొరకు మనము సృష్టించబడ్డాము. तो हमें प्रभु ने क्यों सृष्टि की? इसलिए कि सत्क्रिया करने के लिए प्रभु हमें उद्धार किया। అందుకే ఫారిన్ కంట్రీస్ లో అందరూ కూడా మ్యాక్సిమం మిషనరీస్ అందరూ కూడా దేనికోసం? సత్క్రియలు చేయడం కోసం. వాళ్ళు ఈ వచనాన్ని వాళ్ళు పాటిస్తారు పక్కా. तो इसलिए बहुत सारे फॉरेनर्स और मिशनरीज बन के आए हैं, इसलिए कि ये वचन को पूरा करते हैं वो लोग। సత్క్రియలు మనకు అవకాశం ఉన్నంత వరకు, ఒక అడుక్కునేవాడు ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా పేద స్థితిలో ఎవరైనా మనకు కనిపించారనుకో, సత్క్రియలు మనం చేయాలి. इसलिए जो भी गरीब लोग दिखने से या कोई जिसपे कुछ ज़रूरत से रहते हैं, उन लोगों को मदद करते हुए हम सत्क्रिय करना है। చాలా సార్లు మీ జీవితంలో చాలా సార్లు తీసుకుంటాను. నాకు ఇంకా రీసెంట్ గా పాపం మన చలికి వణికిపోతున్నాడు. చలికి వణికిపోయి పైన డ్రెస్ లేదు, చలికి వణికిపోయి టీ దుకాణం దగ్గర కూర్చున్నాడు. నేను అప్పుడే టీ తాగడానికి వెళ్ళాను అనమాట. तो एक आदमी था, कुछ दिन पहले ऐसा हुआ कि मैं टी पीने के लिए एक जगह गया था। उधर एक आदमी ठंडी से बहुत गुजर रहा था और बहुत हिल रहा था। నా దగ్గర ఎప్పుడు కూడా ఒక టీ షర్ట్ స్పేర్ గా ఉంటుంది బ్యాగ్ లో. तो मेरा पास बैग में हर वक्त एक टी शर्ट स्पेयर रखता నాకు हूँ। ఇష్టంగా కొనుక్కునే అన్ని కూడా అట్లంటే మన ఇష్టంగా కొనుక్కున్నాను. तो वो मैं बहुत पसंद होके खरीदे हुआ कपड़े। అయితే అది చూసిన తర్వాత అయ్యో వెళ్ళిపోతాడని చెప్పేసి వెంటనే ఆ టీ షర్ట్ తీసి వాడికి వెంటనే తొడిగేశాను. तो तब मैं जब उसको देखा था कि वो बहुत दिक्कत हो रहा है, उसको बोल के क्या क्यों कि मेरा टी शर्ट को निकाल के उसको दे दिया और मुझे बहुत अच्छा लगा, बहुत खुश मिला था उस समय। ఎంత ఎదిగిపోతున్నాడు ఆ టీ షర్ట్ వేసినంటే ఆ కుర్రాడు. तो जब उनका ऊपर वो टी शर्ट पहनाने से वो बहुत रेडिएंट हो गया था, बहुत खुश हो रहा था। అలాగే ఎక్కడన్నా మనం భోజనం పాపం తిండి లేని పరిస్థితులు అనేక మంది చేస్తుంటున్నారు కదా, కొంతమంది భోజన ప్యాకెట్ల పంచుతారు. ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా మనం చేయాలి. तो इसलिए बहुत सारे लोग जिसको खाने के लिए भी नहीं रहता है, उन लोगों को जाके बहुत सारे लोग खाना भी बांटते हैं। जैसे अभी असम फ्लड में लोग जाके भी बांट रहे हैं। तो वैसा चीज़ हम करना चाहिए प्रभु का बच्चा होकर। సత్క్రియలు, మంచి క్రియలు మనం కంపల్సరీ ప్రతి వ్యక్తి అకౌంట్ లో కూడా ఉండాలి. तो इसलिए हम सत्क्रिया हमारा हर एक मसीहा का जिंदगी में हमारा अकाउंट में रहना चाहिए। బట్టలు ఇవ్వడంలో, कपड़े ఫుడ్ देने में, పెట్టడంలో, खाना खिलाने డబ్బులు में ఇవ్వడంలో या पैसा देने में కంపల్సరీ అకౌంట్ లో ఉండాలి. అదే మన బ్యాంక్ तो అకౌంట్. जरूरी हमारा अकाउंट में रहना है। वही हमारा एक्चुअल बैंक अकाउंट है जो परमेश्वर అకౌంట్ का। పెంచుకోవాలి అలా బ్యాంక్ లో. तो उसमें हमारा खाता को बढ़ते हुए దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ చిన్న విషయంలో, ఈ చిన్న జీవితంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. तब प्रभु बोलते हैं, बेश मेरा प्यारा पुत्र, तुम ये छोटा चीज में तुम बहुत फेथफुल हो बोल के बोलते हैं। ఎంత ఆనందపడతాడు దేవుడు. तो प्रभु कितना खुश हो जाते అనేక हैं। మంది ఫారిన్ అకౌంట్స్ ద్వారా కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఈ సేవకులు రప్పించుకుంటున్నారు ఎఫ్సిఆర్ ద్వారా. तो बहुत सारे मसीह पास्टर्स क्या कर रहे हैं कि ये एफसीआर द्वारा या बहुत सारे फॉरेन మన फंड्स ले रहे हैं। ఆంధ్రాలో అనేక మంది సేవకులు ఆంధ్రాలో, ఇది నిజం, సత్యం, ఇది అబద్ధం కాదు. మామయ్య ఉన్నాడు, కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్ ఉన్నాడు, కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసి పర్సంటేజ్ పని అంతా 10% సేవ చేస్తున్నారు, 90% పర్సనల్ గా వాడుకుంటున్నారు. तो बहुत सारे लोग हैं ऐसा क्या करते हैं कि फॉरेन का फंड्स लेते हैं पास्टर्स। आंध्रा में तो बहुत सारे लोग हैं सर, मैं बहुत लोग को जानता हूँ। तो जितना करोड़ों का पैसा लेते हैं उसमें 90% खुद के लिए इस्तेमाल करके 10% सिर्फ सेवा में। కోటి రూపాయలు వస్తే 10 లక్షలు వస్తే ఏదో 4 వింటర్ టైంలో 4 రగ్గులు పనిచేస్తున్నారు, ఫోటోలు తీసేస్తున్నారు. తర్వాత రోడ్డు మీద ఒక 100 ప్యాకెట్లు ఎన్నో బిర్యానీ ప్యాకెట్లు చేసేసి ఒకరోజే, రోజు కాదు, ఒక్కరోజే ఒక 100 ప్యాకెట్లు 50 ప్యాకెట్లు పనిచేసి ఫోటోలు తీసేసుకొని ఫేస్బుక్, హాట్ బుక్, ఆ బుక్, ఈ బుక్లు పెట్టేస్తారు. तो ऐसा कर रहे हैं कि इतना पैसा आता है उसमें 10% ही यूज़ करके एक ही दिन 100 बिरयानी पैकेट सबको बांट देते हैं।
नहीं तो लोगों को जाके कुछ అది ऐसा दे देते అది సక్రియగా చెప్పుకోకూడదు. और एक ही दिन करके ऐसा दिखा देते हैं कि हम कुछ किया है। దేవుడు నాకు ఇచ్చాడు, నా జీవితం నేను రైల్వే ఉద్యోగం 3 చర్చిలకి నేను ఎక్స్టెన్షన్ చేయడానికి, దాన్ని రెన్యువల్ చేయడానికి, రెనోవేషన్ చేయడానికి ఇప్పటికి నాకు 1 2 3 ఇంచుమించు 4 చర్చిలు రెనోవేషన్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు వచ్చిన జీతం అంతా. तो मैं रेलवे का एम्प्लॉय हूँ, मैं लगभग 4 मंदिर को रेनोवेट करने के लिए प्रभु मुझे सहायता की। तो मैं रेलवे एम्प्लॉय और मेरा सैलरी कितना हो सकता है, लेकिन प्रभु ऐसा कृपा दिया 4 मंदिर को रेनोवेट करने के ఇక్కడే लिए। దండసింగ ఊరు ఉంది, ఇక్కడ మన ట్రాక్ పక్కన. तो धन सिंह बोल के एक जगह है हमारा అక్కడ ट्रैक ఆ का। రోజు సండే చర్చికి వెళ్తే అనేక మంది, ఎక్కువ మంది ఉన్నారు. చర్చ్ ఏమో ఇంతే ఉంది రూమ్ పడవు. तो जब हम एक बार उधर गए थे देखा है कि वो चर्च तो बहुत छोटा है, लेकिन लोग तो बहुत लोग हैं, अंदर जगह नहीं है। వెంటనే అనిపించి చాలా భేద సంఘంలో కనిపించింది. ఎందుకు ప్రేరేపించింది, ఇక్కడ ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం. వెంటనే వాళ్ళు అడిగితే ఇంచుమించు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందా, ఓకే అన్న. तो उन लोग से जब बात किया तो मुझे लगा बुरा लगा, और उसको एक्सटेंड करवाने से अच्छा रहेगा बोल के उन लोग से ऐसे ही बातचीत करने से वो लोग बोला 2 लाख तक हो सकता है, उसको एक्सटेंड करने के 2 लिए। నెలలు అయింది, అప్పుడే పైన గోల్డ్ లేసిపోయి రేకులు వేసేసారు, లోపల ప్లాస్టింగ్ అవుతుంది. तो 2 महीना हुआ तो अभी उसका स्लैब भी बन गया और ऊपर शटर भी डाल दिया और अभी प्लास्टिंग भी हो रहा है। సో మనము సక్రియలు మన అకౌంట్లో ఉండాలి. इसलिए सत्क्रिया हमारा अकाउंट में रहना चाहिए। నేను చెప్పిన మాట కాదు కదా, దేవుడి మాటలే కదా ఇది. ये मेरा बात नहीं ना, प्रभु का बात ही है ना। నెక్స్ట్ दूसरा నెక్స్ట్ మనం ఇంకేంటి, కుమారులుగా ఉండాలని రక్షించాడు, తర్వాత సత్క్రియలు చేయాలని రక్షించాడు. తర్వాత 2:13 చదవండి. 2:13 भी पढ़िए। అదే ఎఫెసియన్స్ ఆయనను 2:13. మునుపు దూరస్థులమే ఆయనను, ఇది ఇంకా అద్భుతమైన మాట, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అందరం ఒకప్పుడు ఎక్కడ ఉన్నామండి, దూరంగా ఉన్నాం. ఎవరి అండర్లో हम ఉన్నాం, पहले बहुत दूर थे ना प्रभु से। సాతాన్ అండర్లో ఉన్నాం, మరణం అండర్లో ఉన్నాం. మనం అందరం तो కూడా सातान का मौत का नीचे रहते थे, మరణంలో బంధించబడి ఉన్నాం మనం అందరం उसका కూడా. नीचे हम सबको पकड़ के रखा था सातान। కానీ క్రీస్తు శక్తి గల రక్తం ద్వారా మనం అందరం కూడా ఎలా ఉండాలంటాడు ఇప్పుడు దేవుడు, तो यीशु मसीह का लहू की वजह సమీపస్తులుగా, से, నాకు సమీపంగా ఉండాలి నా ప్రియమైన ప్రజలారా అంటున్నాడు तो దేవుడు. यीशु मसीह का लहू की वजह से हम प्रभु का बहुत समीप आ चुके हैं। మీరు లోకానికి సమీపంగా కానీ వేరే ఇతరత్ర కార్యక్రమాల సమీపంగా కాదు, నాకు సమీపంగా ఉండాలి. तो इस संसार का चीजों का आप समीप नहीं रहना है, लेकिन मुझे आपको समीप रहना है बोल के प्रभु। ఇప్పుడు మన కుటుంబ సభ్యులందరూ సమీపంగా ఉంటే మనకి ఎలా ఉంటుందండి ఆ రోజు పండగే. तो यदि परिवार का सब लोग समीप रहने से कैसा रहता है, हर वक्त हर दिन फेस्टिवल ही रहता है। బ్రదర్ అరుణ సిస్టర్ ఎంతమంది ఉన్నారు, మీరు ఇద్దరే ఉన్నారు. ఎలా ఉంది మీ పరిస్థితి? ఇంట్లో బలవంతుతారు. బ్రదర్ డ్యూటీకి వెళ్ళిపోతే సింగిల్, ఏంటి జీవితం. ब्रदर अजय और अरुणा है, और ब्रदर ड्यूटी चले जाने से सिस्टर अकेले हो जाते हैं। ఫాదర్ क्या जिंदगी है बोल के। అందరూ కూడా దూరంగా ఉన్నారు, ఎక్కడో माता पिता फादर इन मदर इन सब लोग दूर में है। ప్రతి ఒక్కరు ఒక ఫీలింగ్ అనుభవిస్తున్నాం మనం. सब लोग इधर एक स्थिति से गुजर रहे हैं। అన్నా ఇంక మరి ब्रदर तो और ज्यादा ఈ సింగిల్ ఇక డబుల్ ఉన్నారు, ఇక్కడ కనీసం సింగిల్ ఈ అడవిలో एटलीस्ट ये लोग फैमिली में है, लेकिन ब्रदर तो अकेला ही है। అందరూ చేసి పెట్టారు, డబ్బులు చేస్తారు, తలసి చేస్తారు. हाँ उनका बारे में మదరు బ్రదరు అందరూ బయట ఉన్నారు సింగిల్. जाकर तो सब लोग बाहर है और सिंगल अकेला है। ఆయన దేవుడి మీద ఆధారపడి ఉంటే సింగిల్ కూడా సింహమే. హల్లెలూయా. शेर है। సింగిల్ గా ఉన్నా సరే మనం సింహమే. ఎందుకంటే మన దేవుడు సింహ గర్జన చేసే దేవుడు. क्योंकि हमारा प्रभु जो शेर का जैसा యూదా గోత్ర సింహం మన దేవుడు. जो यूदा गोत्र का सिंह है, మనమందరం కూడా సింహం పిల్లలు, మనం అందరూ కూడా हम सब एक शेर का बच्चे हैं। కబలించేస్తాం మనం, तो हम भी उसका जैसा పాపాన్ని కబలించేస్తాం, पाप को हम गिरा सकते శ్రమలను हैं కబలిస్తాం మనం. और मुसीबत को भी हम गिरा सकते हैं। భయపడవలసిన పని లేదు, దేవుడు అన్నాడు. అందుకే భయపడకూడదు మీరు దేని విషయంలో కూడా. तो इसलिए प्रभु बोलते हैं किसी चीज के लिए डरिए मत बोल के प्रभु ప్రార్థన చేయండి, నన్ను అడగండి, అడుగుడు మీకు ఇవ్వబడును, प्रार्थना करिए, मुझे पूछिए और आपको వెతకుడు మీకు దొరుకుతుంది. ప్రతిది దొరికినాయా మనకి అన్ని కూడా. आप खोजिए आपको मिल जाएगा बोल के प्रभु మనం बोल रहे हैं। వెతికాము, అడిగాము, అన్ని అడిగి వెతికితేనే అన్ని దొరికాయి మనకి. तो हम पूछा है और खोजा है, उसके बाद ही हमने ये सब मिला है। మనం కుటుంబస్తులకి ఎలా సమీపంగా ఉంటే ఎంత ఆనందం ఉంటుందో, అలాగే మన ప్రభువుకి దేవుడికి సమీపంగా ఉండమని కోరుతున్నాడు.
जैसा परिवार के साथ हम रहने से कितना खुश में रहते हैं, वैसे ही प्रभु का साथ भी समीप रहने से ఇందులో भी కూడా कितना కూడా खुश रहते हैं। సమీపంగా ఉండడం అంటే అస్తమాడు బైబిల్ పట్టుకుని అస్తమాడు అన్ని పనులు వదిలేసి ఇల్లంతా గొప్ప గొప్ప చేసేసి ఎప్పుడు మీరు అన్నారు కదా సమీపంగా దేవుడు సమీపంగా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే కుదరదు అలాగా. तो और भी एक्सट्रीम स्थिति में नहीं जाना है, समीप रहना है बोल के बताया बोल के हर वक्त बाइबल पकड़ के प्रार्थनाएं करते वचन प्रार्थना पढ़ता है, करते हैं, घर पूरा ऐसा ही छोड़ के हाँ। खराब घर ऐसा ही खराब स्थिति में ही छोड़ के रहना, కొంతమంది वो ऐसा नहीं है। కొంతమంది వంటలు కూడా చేయరా ఏదో వండేసుకోండి ఏదో తినేసేయండి లేదు బయట ఆర్డర్ పెట్టేసుకోండి నా ప్రార్థన ప్రార్థన అంటుంటే तो कुछ औरत ऐसे ही करते हैं कि घर में खाना भी नहीं बनाते और बच्चों को खाना भी खिलाते नहीं और बोलते प्रार्थना है आप लोग बाहर से खाना मंगा लो, ऐसा ऐसा बोल के उसमें चले దేవుడు जाते అది ఒప్పుకోడు. हैं। तो प्रभु उसको एक्सेप्ट नहीं करते। దేవుడు చెప్తున్నాడు तो प्रभु बोल रहा है మీ కుటుంబ పరిపాలన చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. तो आपका परिवार को आप परिपालन ठीक से करना है। మీరు ఇంట్లో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆనందంతో ఇంటిని కూడా చక్కగా చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ నాకు సమీపిస్తున్నారు. तो आप घर में रह के परिवार को एक दूसरे को प्यार करते हुए घर का सारे चीज़ को अच्छे से संभाल करते हुए ही आप लोग को मुझे सेवा करना వాక్యం है। చెప్తుంది సామెతల గ్రంథం స్త్రీల గురించి ఏం చెప్తుంది तो प्रॉब्स में क्या बोलते 31 हैं? చెప్తుంది 31 రాసుకోండి जो प्रॉब्स 31 देखिए, రాసుకోండి ఇంటిలో చదవండి 31గా చదివితే మీకు అసలు మన స్త్రీలు ఎలా ఉండాలంటే అలాగే తీతుకు గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటారు टाइटस 2 ఇది కంపల్సరీ हम कैसा रहना है बोलते हैं हाँ। उन चीज़ों में ఇది रहें। చాలా ఇంపార్టెంట్ ఇది ఇవన్నీ వదిలేసి దేవుడు దేవుడు అంటే అది దేవుడు ఒప్పుకోడు. तो ये सब चीज़ छोड़ के प्रभु प्रभु बोल के बोलने से प्रभु स्वीकार नहीं करते। యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి 2వ అధ్యాయం తీతుకు టైటస్ टाइटस का ఒక్కసారి జ్ఞాపకం ఏమనుకోకండి दूसरे अध्याय తీతుకు రాసిన పత్రిక టైటస్ दूसरे अध्याय దో 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 तीत हाँ, 5 पाँच। 5 దో टाइटस పాంచ్. मतलब 3 చదవండి అద్భుతమైన మాట్లాడుతుంది దీంట్లో అలాగనే అలాగనే వృద్ధ స్త్రీలు కొండకెత్తులను కొండికత్తులు అంటే ఏదో మరి చాలా వెరైటీ పదం ఇది కొండికత్తులు అంట అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చూడు ప్రపంచం. కొండికత్తులు మిగులు మద్యపానాసక్తులైనవి మిగులు మద్యపానాసక్తులు ఉన్నాయి కొండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలననియు దేవుని వాక్యము దూషించబడకుండానట్లు దేవుని వాక్యం ఇది ఇంపార్టెంట్. ఇది చేస్తున్నారు మన క్రైస్తవులు. దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము మంచి ఉపదేశం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఉండవలనని బోధించుము. ఎంత మాటలు ఎంత అద్భుతమైన మొత్తం ఇది పాటించవంటే మన జీవితం ధన్యమైపోతుంది. तो इसको हम स्वीकार करके इसका अनुसार हम जीने से हमारा जिंदगी धन्य हो जाए। నిజమైన దేవుని బిడ్డలుగా మనం తయారైపోతాం. तो सच्चाई प्रभु का बच्चे हम बन जाते हैं। మీరు చదివి దీన్ని ధ్యానం చేయండి. దీని గురించి చెప్పాలంటే చాలా మాటలు చెప్పండి. आप लोग पढ़ के इसको ध्यान करिए, बोलना है तो बहुत सारे बातें बोल ఇందులో ప్రతి మాట కూడా మీరు ధ్యానం చేయండి. ఇది ఎంతవరకు సత్యమో ఇది ఎంతవరకు సత్యమో మీరు ధ్యానం చేయండి. మీకు అర్థమైపోతుంది ఈజీగా. तो इसमें हर बात आप ध्यान करके देखिए ये कहाँ तक ये सच्चाई है, इसमें कहाँ तक ये हो सकता है बोल के आप ध्यान करके देखिए। ఎల్లప్పుడు పాజిటివ్ మాటలే మనం మాట్లాడమని చెప్తున్నాడు. हर वक्त हम पॉजिटिव चीजें ही बात करना है, ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడాలి మనం तो ఇప్పుడు जो కూడా. आरोग्यकारक बातें ही हम बात करना మన चाहिए। పిల్లల మీద కూడా చాలా చిరాకు వచ్చేసి నేనే 3 సార్లు అనేసి ఉంటా. తర్వాత నేను బాధపడుతుంటాను అరే ఎందుకు ఇలా అనేసి అంత భయంకరమైన కోపం మనలో ఉంటుంది. तो मैं भी बहुत बार मेरा बच्चों के ऊपर गुस्सा हो जाता हूँ और उसके बाद में पश्चातापित होता हूँ कि मैं ऐसा गुस्सा क्यों हुआ। ఒక్కొక్కసారి నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. నేను 1-2 సార్లు వీడికి చెడు జరిగిపోతే బాగుండు అన్న పరిస్థితులు కూడా నోటంటే వచ్చి జారిపోతుంటాయి. तो बहुत दुख लगता है, कभी कभी ऐसा भी हो जाता है कि कुछ हो जाए इनको बोल के मुंह तक बात भी आ जाता है मेरा కాబట్టి मन में। మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటూ మంచి ఉపదేశము మంచి మాటలే మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. इसलिए हम कंट्रोल में रह के हर वक्त अच्छे बात करने के लिए हम कोशिश करें। యేసయ్యను కొరడాలతో ఎంత కొడుతున్నా సరే తల్లి మీరేం చేస్తున్నారు వీరిని వీరు ఇరువురు కనుక వీరిని క్షమించమంటున్నాడు. దేవాది దేవుడు శక్తి గల దేవుడు. तो यीशु मसीह जब
उनको क्रूस पे रखा गया था तो और कोरोना से उनको मार रहा था, तो यीशु मसीह ये बात बोला कि प्रभु इन लोगों को माफ़ करिए बोल के प्रभु बोल रहे हैं। యేసయ్యకు అంత శక్తి ఉండి దేవదూతలు సమూహము సైన్యము యోధులు ఎంతో మంది ఉండి కూడా ఆయన కొడుతుంటే భరిస్తూనే ఉన్నారు. तो यीशु मसीह को बहुत सारे स्वर्गदूता हैं, पिता हैं और उनके लिए बहुत सारे शिष्य हैं, बहुत सारे लोग हैं, बहुत सारे चीज़ हैं, लेकिन इतना सारा रहने के बाद भी तो वो लोग जब उसको मार रहा था प्रभु उन लोगों को बुलाया नहीं, लेकिन उनको माफ़ करने के लिए सोचा। అక్కడ గెత్సేమనే తోటలో యేసుప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తాడు? కత్తి పట్టుకుని ఒక చెవి నరికేస్తాడు. तो गेत्सेमने का गार्डन में जब सोल्जर्स आते हैं तो पतरस क्या करता है, अपना चाकू से एक सोल्जर का कान को कट कर देता ఆ है। పరిస్థితుల్లో యేసుప్రభు ఎన్ని మాటలు అన్నారో గానీ మనకు రాసింది ఒక మాటే, పేతురు నీ కత్తి వరలో పెట్టు, నేను తలుచుకుంటే నేను మాట్లాడితే ఒక ఆజ్ఞ ఇస్తే ఎంతమంది 12 యోధుల 12 సేనా వ్యూహాలు వచ్చి ఒక్కొక్కరిని కూడా. तो यीशु मसीह उस समय कितने बात किया इधर बोला नहीं, लेकिन एक ही बात इधर हम जो देख रहे हैं कि तुम्हारा चाकू तुम्हारा उसका पाउच में रख दो, लेकिन मैं बोलने से ऑलमोस्ट 12 का जो 12 बटालियंस को मैं बुला सकता हूँ स्वर्गदूताओं को, लेकिन ऐसा नहीं करना बोल के प्रभु। మనం కూడా అనేక సార్లు మనం ఏంటంటే దేవుని శక్తిని మర్చిపోతాం, దేవుని బలాన్ని మర్చిపోతాం. ఏదైనా చిన్న అలజడి ఏదైనా సంఘటన జరిగినట్టు భయపడిపోయి మనసులో వచ్చినట్టు చేసేద్దాం ప్రయత్నం చేస్తాం. तो हम भी बहुत बार बहुत घबराहट हो जाते हैं और ऐसा सोचते हैं कि हम जैसा करना चाहते हैं वैसा कर लेंगे बोल के भी हम फैसला కానీ करेंगे। ఓర్చుకుని అది ఏంటంటే ఆ పరిస్థితిని, ఆ క్లిష్ట పరిస్థితిని దేవుడికి మనం అప్పగించుకుంటే దేవుడు శక్తి గల దేవుడు, నీకన్నా బలమైన దేవుడు, నీకన్నా జ్ఞానం గల దేవుడు తొందరగా దాని నుంచి మనం విడుదల చేస్తాడు. इसलिए उस स्थिति को थोड़ा सहने से और उसके बाद उससे बाहर गुजरने से प्रार्थना करने से प्रभु उससे जल्दी से बाहर हटाने के लिए सहायता మనల్ని करता ఎందుకు है। రక్షించుకున్న విషయంలో మనం 3 విషయాలు చూసాం. ఒకటి, కుమారులుగా స్వీకరించడం కోసం సత్క్రియలు చేయవాలని, సమీపస్తులుగా ఉండాలని. तो हम अभी देखते आ रहे हैं कि इसलिए प्रभु हमें रक्षा इसलिए की कि हम उनका बच्चा होना है बोल के और రెండు కుమారులుగా और सत्क्रिया करने के लिए, और तीसरा है उसका नजदीक रहने के लिए। లాస్ట్ గా 3వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. तो ఎఫెసీ 3:6 3:6 पढ़ेंगे। 3:6 ఈ మర్మమేదనగా మర్మము ఇది, శక్తిగల మర్మము. అన్యజనులు సువార్త వలన సువార్త వలన క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవము వాగ్దానములో పాలువారులై ఉన్నారన్నది. ఎంత సీక్రెట్ ఇందో రాయబడింది. మర్మం అంట ఇది. तो बहुत छुपा हुआ चीज़ इधर इस वचन में हम देख सकते हैं। మనం రకరకాల జాతుల నుంచి, రకరకాల కులాల నుంచి మనం అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాం. तो हम अलग अलग जाति से, अलग अलग कास्ट से हम लोग सब इधर प्रभु ने इकट्ठा किया है। కానీ దేవుడు ప్రణాళిక ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నా బిడ్డలుగా, నా జాతి బిడ్డలుగా, నా జాతి దేవుని జాతి అక్కడ ఏంటి, యూదా జాతి, యూదులకు వారసులు మీరందరూ కూడా. लेकिन प्रभु हम सबको मिला के प्रभु का जाति में, जो प्रभु का जाति मतलब जो यूदा का हेर बनाने के लिए प्रभु हम सबको మనం అందరం కూడా ఇజ్రాయెల్ అక్కడ యూదులతో సమాన వారసులు. నీకు ఎటువంటి వాడైనా సరే నాకు అనవసరం, కానీ ఎప్పుడైతే నా రక్తం చేత నువ్వు కడగబడతావో నువ్వు ఆ యూదులతో సమాన వారసుడు అయిపోయావు. तो जब तुम मेरा लहू का साथ धोया गया था तभी तुम यूदा लोगों का समान हेर बन चुका है बोल के प्रभु बोल रहे हैं। ఇప్పుడు ఒకే శరీరము, ఒకే అవయవము, మనందరం కూడా ఆయన క్రీస్తు శరీరం, ఆయన అవయవాల కింద మనం తయారు చేయబడ్డాం. तो हम सब अभी एक ही शरीर और एक ही शरीर का अलग अलग अंग जैसा अभी हमें बनाया गया है। ఇప్పుడు ఆ ఇశ్రాయేలుకి ఏం చేస్తున్నాడు దేవుడు ఏంటంటే అత్యధికమైన జ్ఞానము, అత్యధికమైన బలము, అత్యధికమైన సంపద, ప్రపంచంలో ఆలిపన్నంత జ్ఞానం ఎవరికి కూడా. इसलिए यूदा लोगों को प्रभु सबसे बेहतर ज्ञान, बुद्धि, ज्ञान और शक्ति और पैसा भी उसको दिया है। అందుకే ఈ రోజుల్లో క్రైస్తవులుగా అనబడిన వారు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారా లేదంటే కిందకు వస్తున్నారా? इसलिए जो मसीहा लोग हैं इन दिनों में या वो लोग ज़्यादा आशीर्वादित हो रहे हैं या गिरा जा रहा है?
అందరూ ఆశీర్వదించబడుతున్నారు. तो मसीह लोग बहुत ज़्यादा लोग आशीर्वादित हो रहे हैं। ఒకప్పుడు నాకేమీ లేదు, దేవుడు నాకు ఇప్పుడు అన్నీ ఇచ్చాడు. तो एक ज़माने में मेरा पास कुछ भी नहीं था, लेकिन प्रभु मुझे सब कुछ दिया है। అలాగే అనేక మంది అడుగుని పరిస్థితుల నుంచి, ఉద్యోగాలు లేని పరిస్థితుల నుంచి, పేదరికం పరిస్థితుల నుంచి వచ్చిన సైకిల్ మీద తిరిగిన వాళ్ళు, నడిచి తిరిగిన వాళ్ళు ఈరోజు కార్ల మీద తిరుగుతున్నారు ఈరోజు. तो वैसे ही बहुत सारे लोग जिसको पढ़ाई नहीं कर पाए थे, जिसका नौकरी नहीं था और जो बहुत गरीब स्थिति से गुजर के आए थे, पैदल चल के अपना काम पड़ रहा था, लेकिन अभी वो लोग अभी कार में भी जाके चले जा रहे हैं। तो ऐसा स्थिति में लोगों को प्रभु ने लेके आया। ఎవరైతే యేసు ప్రభువుని ఆశ్రయించారో, ఆయన రక్తంలో కడగబడ్డారో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు. तो जो भी प्रभु का लहू में जो भी धोया गया है, वो हर एक व्यक्ति आशीर्वादित है, ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చేసాడు, నువ్వు యూదులతో సమానం. क्योंकि प्रभु ने प्रॉमिस दिया है कि आप लोग यूदा लोग का समान है बोल के बोला है। నేను యూదులను ఎలా ఆశీర్వదిస్తున్నాడో మిమ్మల్ని అలాగా ఆశీర్వదిస్తాను. जैसा जूस को मैं आशीर्वादित कर रहा हूँ, आप लोगों को भी मैं आशीर्वादित कर रहा భూమి हूँ। మీద బలవంతులుగా చేశాను అని అంటున్నాడు. तो इस संसार में लोगों को बहुत शक्तिशाली में बनाया बोल के వాళ్ళకున్న प्रभु बोला है। టెక్నాలజీ మరి ఎవరికి కూడా, उनका पास जितना टेक्नोलॉजी वो किसी का पास नहीं है। ఆర్మీలో ఎంత టెక్నాలజీ మీరు అందరూ చదివే ఉంటారు, మీరు అందరూ వినే ఉంటారు. तो आप सब जानते हैं इजराइल के बारे में। ఇజ్రాయెల్ దేశం అంతా ఎలా గుడుక్కింది ఉంటుంది అలాగా. तो इजराइल देश पूरा एक छतरी का नीचे रहता है। ఏం పేరు దాని పేరు, ఏం పేరు? उसके लिए क्या बोलते हैं? ఐరన్ డోమ్. आयरन डोम बोल के बोलते हैं। మనకు తెలుసు అదొకటి, ఇంకేమున్నాయో తెలియక. हम जानते हैं सिर्फ आयरन डोम, लेकिन वैसा ఏ బాంబు जितना వేసినా, ఏ రాయి వేసినా సరే గొడుగు మీద పడుతుంది, గొడుగు మీద సారిపోతుంది. तो कोई भी बॉम्ब डालने से या मिसाइल डालने से उससे गिजर उसी से निकल जाता है। ఏంద్రా? ఓకే. అద్భుతం. ఏంటమ్మా? ఐరన్ డోమ్. అదే ఇస్సాకును బలి చేసి బలి ఇవ్వడానికి ఇచ్చిన ప్లేసెస్ దాన్నే డోమ్గా అది కాదమ్మా, ఐరన్ డోమ్ అది డోమ్ ఆఫ్ ద రాక్. అది డోమ్ ఆఫ్ ద రాక్. ఓకే Dome of the rock. ఇది ఇది డిఫెన్స్ తాలూకది. అగ్రికల్చర్ అది చూసి మనం నేర్చుకోవాల్సిందే. అన్నిట్లో అన్ని ఫీల్డ్స్ అన్ని ఫీల్డ్స్ లో కూడా, టెక్నాలజీలో, సైన్స్ లో కాదు, ఫిజిక్స్ లో కాదు, దేంట్లో ఆర్మీలో కూడా అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. దానికి కారణం ఏమంటాడు? వాక్యం. అది వాగ్దానం. सारे फील्ड्स में इजराइल लोग बहुत बेहतर है। అది కీర్తన గ్రంథం ఎక్కడ ఉన్నది? అది కీర్తనలో అది దేవుని వాగ్దానం. అది वो साम्स में 112 प्रॉमिस है। అనుకుంటా, 112 112 దేవుని వాగ్దానం, అద్భుతమైన వాగ్దానం. అదే మనకు వారసత్వం. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే కూడా वही हमारा इनहेरिटेंस है, जो प्रॉमिस ఆయన ఇచ్చిన వాగ్దానమే. కీర్తన 112 చూడండి, అందులో లాస్ట్ వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, బలవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఎంత మంది అద్భుతం, ఎంత ఆనందం అనిపిస్తుందో ఆ మాట చదువుతుంటే. 112 112 నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో ప్రభువా, వందనాలు ప్రభువా. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. 112 में उनका बच्चे इस संसार में बहुत सारे शक्तिशाली बनते हैं। ఈ రోజు మనం ఈ స్థితిలో, ఈ ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నామంటే దేవుని మహా కృప, ఆయన వాగ్దానం. तो हम इतना आशीर्वाद स्थिति में हम रहें बोल के वो प्रभु का कृपा, उसका प्रॉमिस है। సో మనం దేనికి భయపడవసరం లేదు, దేనికి చింతపడవసరం లేదు. इसलिए हम किसी चीज़ के लिए डरना नहीं है, किसी चीज़ के लिए चिंतित होना नहीं चाहिए। ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, దేవుడి ముందు అప్పగించుకుంటూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ఆయన కుమారులుగా ఉండడానికి, సమీపస్తులుగా ఉండడానికి, సత్క్రియలు చేయడానికి మనం ప్రయత్నం చేస్తే, అందుకోసమే రక్షించుకున్నాడు చేస్తే, మనం యూదులతో సమాన వారసులుగా ఆశీర్వాదాలు ఈ భూమి మీద పొందుతాం. తర్వాత చనిపోయిన లేదంటే రాకడ జరిగిన 100% దేవుని రాజ్యంలో మనం చేరిపోతాం. तो इसलिए हम प्रभु का जिसलिए हमें रक्षा किया, तो उस कारण की वजह से जो सत्क्रिया करते हुए और नगर देते हैं, కుమారుడుగా हाँ ఉంటాం. ना उनका अरे कुमारुడు సమీపస్తులుగా ఉండడం కోసం, సత్క్రియలు చేయడం కోసం, उनका बच्चे होने के लिए और सत्क्रिया करने के लिए, उसका नज़दीक रहने के लिए और लास्ट యూదులతో సమాన వారసులుగా ఉండడం కోసం యూదా జాతి का రక్షించుకున్నారు. समान होने के लिए प्रभु हमें रक्षणा की, हाँ इसलिए हमें रक्षणा में लेके आए। సో మనం ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ, ఇలా ఇందుకోసం మమ్మల్ని రక్షించారు కదా, ఇందుకోసం మమ్మల్ని రక్షించే కదా, ఇందుకోసం
ఆ పాయింట్స్ మనం ముందు పెట్టి ప్రార్థన చేస్తే మనకున్న ముందున్న ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి ఒక నూతనమైన మార్పు, నూతనమైన ఆనందం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. तो ये 4 चीज़ जो हमने सुना है, ऐसे चीज़ों को हम सामने रखते हुए प्रभु का सानिध्य में हर वक्त प्रार्थना करते हुए, इसलिए मुझे आपका रक्षण हमें लेकर, इसलिए मुझे रक्षण प्राप्त करवाया बोल के जब हम प्रार्थना करते हैं, प्रभु हर एक चीज़ में हमें सहायता करके हमारे साथ रह के हमें आगे ले सकते మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం దాన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒకసారి మనం దాన్ని క్లియర్ చేసుకొని మెల్లిమెల్లిగా దాన్ని तो हम जो भी गलती करते हैं तो एक ही वक्त हम उसको ठीक नहीं कर सकते, लेकिन धीरे धीरे से उनसे ठीक करवा के हम आगे आगे దేవుడు ఈ శక్తిగల మాటలు దీవించుకుంటాడు. प्रभु इस सुंदर वचन को हमारे सुनने చిన్న का आशीर्वाद ప్రార్థన, दे। చిన్న ప్రార్థన. ప్రైజ్ లార్డ్, పరిశుద్ధ మహాశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యూదులకు సమాన వారసులుగా మమ్మల్ని అంగీకరించినందుకు మీకు వందనాలు 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 వందనాలు. ప్రభువా, వాళ్ళతో పాటు మమ్మల్ని అనేక రకాలుగా దీవిస్తున్నారు ప్రభువా. శారీరకంగా దీవిస్తున్నారు, మానసికంగా ప్రభువా, ఆర్థిక పరంగా ప్రభువా, గౌరవపరంగా ప్రభువా మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు వందనాలు 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 ప్రభువా. మరి ఇజ్రాయెల్ దేశము ఎల్లప్పుడూ ఐరన్ డోమ్ అనే ఒక శక్తిగల రక్షణ ప్రణాళికలు ఎలాగో కాపాడబడుతుందో ప్రభువా, అలాగే నాయన మిమ్మల్ని నమ్ముకున్న వారిని, మీ రక్తం చేత కొనబడిన వారు, మీ రక్తం చేత కనకబడిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ శక్తిగల రక్షణ వలయములో నాయన బంధించి నాయన కాపాడి నడిపించమని మా ప్రభువు త్వరలో రానని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. सुंदर वचन के लिए ब्रदर हमें बहुत बहुत धन्यवाद। आइए